మైనారిటీ చట్టాలు తెలియకపోవడం వలన మైనారిటీలు నష్టపోతున్నారని సీనియర్ సివిల్ జడ్జి కార్యదర్శి జిల్లా న్యాయశాఖ అధికారి సంస్థ ఆర్ సన్యాసి నాయుడు అన్నారు. రాజ్యాంగంలో అందుతున్న హక్కులు ఉన్నా ప్రత్యేకంగా మైనారిటీలకు ఉన్నాయని ఆర్టికల్ 29లో 1 భాగంగా వారి యొక్క సంస్కృతి, భాష గుర్తించాలని సూచించారు. అలాగే ఆర్టికల్ 30లో వారికి కావలసిన చదువుకు సంబంధించి ఇన్స్టిట్యూషన్ కల్పించుకోవచ్చునని, ఆర్టికల్ 340 కింద కొన్ని గ్రూపులు వారు మాట్లాడే భాషను మనం ఎత్తి చూపకూడదని తెలిపారు. వీటికి సంబంధించి ఫోరంలు ఉన్నాయని తెలిపారు. కనుక అందరూ రాజ్యాంగానికి లోబడి హక్కులను, బాధ్యతలను నిర్వర్తించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇందిరా ప్రసాద్ అడ్వకేట్ పాల్గొన్నారు. కులం, లింగం, అలాగే భాష, ఇందులో మైన్యూట్గా పోవాలంటే ఆర్థికపరమైన, సాంఘికపరమైన, అలాగే సంస్కృతం అంటే కూడా మైనారిటీస్ కింద ట్రీట్ చేస్తారు. అందుకు కామన్ మ్యాన్ ఏం ఆలోచిస్తారంటే మైనారిటీ అనగానే 2-3 పేర్లు చెప్తారు. అది కూడా మతపరమైనవి చెప్తారు. అది కాదు, ఇది మైనారిటీ అంటే నేను చెప్పేది. సరే, ప్రత్యేకంగా చాలా రకాల మైనారిటీ గ్రూప్స్తో కలిగి ఉన్న దేశం. ఈ పాలకులు రావడం, ఈ దేశం మీద దండయాత్రలు జరిగి అప్పుడు జరిగిన సాంఘికపరమైన, సాంస్కృతిక పరమైన